హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ T20 మ్యాచ్ విశేషాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ మ్యాచ్లో ఇండియా అయితే విజయం సాధించిందనమాట, ఒక 30-40 రన్స్ తేడాతో. అండ్ ఇది ఒక పెద్ద విజయం అని చెప్పాలి. ముఖ్యంగా సీనియర్స్ అంతమంది అయితే దీంట్లో లేరు, ఓన్లీ 4 ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు: సూర్యకుమార్, హార్దిక్, సిరాజ్ అండ్ పంత్. సో మిగిలిన వాళ్ళందరూ యంగ్ పీపుల్. సో వాళ్ళందరూ చాలా బాగా ఆడారని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మన టాస్ విషయానికి వస్తే శ్రీలంక అయితే టాస్ గెలిచి ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చింది. అండ్ ఈ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ అని స్పెషల్ అట్రాక్షన్, ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియన్ హెడ్ కోచ్గా ఫస్ట్ మ్యాచ్ అనమాట ఇది. అండ్ అది కూడా శ్రీలంకలో అవుట్ సైడ్ సిరీస్. అండ్ ఇద్దరు వ్యక్తులు అయితే ఇక్కడ ఫోకస్లో ఉన్నారు. ఒకరు ఇండియా నుంచి గౌతమ్ గంభీర్ అండ్ సెకండ్ పర్సన్ సనత్ జయసూర్య, శ్రీలంక కోచ్. సో వీళ్ళిద్దరి మధ్యని ఎక్కువ ఎటువంటి మ్యాచ్లు అయితే జరిగాయి మనం చూసాం అప్పట్లో. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు కోచెస్గా అయితే తలపడుతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఇండియా అయితే విజయం సాధించింది. ఇంకా మ్యాచ్ విశేషాల్లోకి వెళ్తే ఓపెనర్స్గా జైస్వాల్ అండ్ గిల్ మంచి ఆరంభం అయితే ఇచ్చారు. చాలా మంచి భాగస్వామ్యం అయితే వాళ్ళిద్దరు నెలకొల్పారు అనమాట. పార్ట్నర్షిప్ అయితే చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చిన పంత్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అతను ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ అయితే ఇవాళ ఆడాడు అనమాట. 58 రన్స్. ముఖ్యంగా అతను ట్రేడ్ మార్క్ షాట్స్తో అయితే అలరిచ్చాడని చెప్పాలి. అండ్ అదిగాక లాస్ట్లో వచ్చినటువంటి పంత్ కూడా 49 రన్స్ అయితే కొట్టాడు. అండ్ ఇండియా 213 ఒక మ్యాసివ్ టోటల్ని అయితే ఈరోజు రికార్డ్ చేసింది అనమాట. బట్ దీంట్లో శ్రీలంక గురించి చెప్పుకుంటే వాళ్ళ బౌలింగ్లో అంత పదునైతే ఏం లేదనమాట. ఓన్లీ లాస్ట్లో అయితే కొన్ని రన్స్ అయితే వాళ్ళు ఆపగలిగారు. ముఖ్యంగా వాళ్ళు ఫీల్డింగ్లో 4-5 క్యాచ్లను అయితే వదిలేశారు. ఆ క్యాచెస్ కనుక పట్టుంటే గ్యారంటీగా ఇండియాని వాళ్ళు 170-180 లోపు అయితే రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. సో క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న ఊరికే అనలేదు. అందుకనే ఇవాళ శ్రీలంక 214 రన్స్ అయితే చేజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా తెలుసు కదా, అందరి కళ్ళు సిరాజ్ మీదే ఉంటాయి. ఎందుకంటే శ్రీలంక మీద సిరాజ్కి చాలా మంచి రికార్డు ఉంది. ఏషియా కప్ ఫైనల్లో కానీ, వరల్డ్ కప్ 2023 వరల్డ్ కప్లో కూడా శ్రీలంకని 55 రన్స్ తేడాకి అవుట్ చేయడంలో సిరాజ్ని చూస్తేనే శ్రీలంక వాళ్ళు భయపడతారని అందరూ అనుకుంటూ ఉంటారు. అట్లాంటి సిరాజ్కి ఈ మ్యాచ్లో కేవలం 1 వికెట్ అయితే దక్కిందనమాట. బట్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే సూర్యకుమార్ రియాన్ పరాగ్ చేత బౌలింగ్ చేయించాడు. అండ్ అతను అనూహ్యంగా 3 వికెట్లు అయితే తీశాడు. జస్ట్ చాలా తక్కువ రన్స్కి అయితే ఇచ్చాడు అనమాట. సో దీన్ని అయితే శ్రీలంక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో అదేవిధంగా ఇంకా హర్షదీప్ కూడా మంచి బౌలింగ్ చేశాడు. అండ్ ఇండియా అయితే విజయాన్ని సాధించేసింది. సో నెక్స్ట్ మ్యాచ్ అనేది రేపు జరుగుతుంది. ఆ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ ఆ మ్యాచ్లో కూడా ఇండియా గెలుస్తుందా లేదా అనేది రేపటి వీడియోలో మనం కలుసుకొని మాట్లాడుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి.